ఇవన్నీ ఇప్పుడు బడులు మొత్తము సర్వనాశనం చేసారు, విద్యా వ్యవస్థను క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకుండా చేసారు. 94% చదువుకొని బయటికి వస్తే స్కిల్లెస్ ఉన్నటువంటి వాళ్ళు 94% అని స్టడీస్ చెప్తుంటే ఓన్లీ 6%, అంటే 100 మంది చదువుకొని బయటికి వస్తే వానికి స్కిల్స్ ఒక 6% మట్టుకే ఉంటున్నాయి. అది కూడా ఏంది, వాళ్ళ ఇండ్లలోనో వాళ్ళు చెప్పించో ట్యూషన్లు పెట్టించో చదివిస్తే తప్ప పేదోడు యాడికే ట్యూషన్ పెడతానప్ప, ఇలా దీన్ని పైసలు పెట్టి చదివిస్తారు కదా. సో ఇవి ఈ రెండు వ్యవస్థలను మొత్తం నాశనం పట్టించి ఈ రెండిట్లలో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ వ్యవస్థలు వచ్చి వాళ్ళే ఎమ్మెల్సీలు అవుతున్నారు, వాళ్ళే మంత్రులు అవుతున్నారు. ఆ శాఖలు కూడా మంత్రులు అయ్యే సిచ్యువేషన్ కాడికి వస్తున్నారు. శాఖల మంత్రులు కాకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రికి శాఖ ఉంది, ముఖ్యమంత్రికి పర్సెంటేజ్ పోతుంది. ఓకే, దీనికి ఇక్కడ మాత్రం దీన్ని మాత్రం చూస్తలేరు. బరాబర్ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. అది 200% అవుతుంది, 200% అవుతుంది. నా సొంటోడు, నేనంటలే, నా సొంటోడు ఎవడైనా ఇటువంటి ఆలోచన ఉన్నోడైనా, ఈ నేల మీద, ఈ గడ్డ మీద, ఈ త్యాగాల మీద మమకారం ఉన్నోడు ఎవడు ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా కానీ బరాబర్